బీసీ కమిషన్ కృష్ణయ్య గారు చెప్పినట్టుగా బీసీ కమిషన్ తప్పుల తొరక బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పి ఏకగ్రీవంగా ఒక చైర్మన్ కాదు 3 సభ్యులు చైర్మన్ కలిసి పత్రికా ప్రకటన ఇచ్చిండ్రు. బీసీలకు అన్యాయం జరిగింది, తప్పులు జరిగినాయి, ఎన్నికలు వాయిదా వేయండి, ఎన్నికలు వాయిదా వేసి అది సరిదిద్దిన తర్వాత ఇంకా ఆయనకే కాదు అవసరం అనుకుంటే ఉన్నత స్థాయి కమిటీని కూడా వేసి రిజర్వేషన్లు అమలు చేయమని చెప్పిండు. కాబట్టి ఇంతకన్నా ఏం కావాలి? మీరు రాహుల్ గాంధీ గారిని మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తాం. మీరు దేశంలో మొదటిసారి 40 మేము కులగణన చేసామని చెప్పుకున్నారు. అది తప్పుల తడక. ఆ కులగణన ద్వారా గతంలో వచ్చిన రిజర్వేషన్లు కూడా రావడం లేదని బీసీ కమిషన్ చెప్తాను, నేను చెప్పుడు కాదు. ఆ విధంగానే మీరు దేశానికి రోల్ మోడల్ అని చెప్తున్నారు. దేనికి రోల్ మోడల్? మీరు సోనియా గాంధీ గారు మీకు దేని కొరకు ఆస్కార్ అవార్డు ఇచ్చారు, దేని కొరకు నోబెల్ బహుమతి ఇచ్చారు? ఇందుకొరకేనా? బీసీలను పొందబెట్టినందుక, బీసీలను నాశనం చేసినందుక, బీసీలకు రావాల్సిన రిజర్వేషన్ రాబడి చేసినందుక. అందుకోసమే ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ బీసీలకు జరిగినటువంటి అన్యాయాన్ని కృష్ణయ్య గారి నాయకత్వంలో ఢిల్లీ వేదికగా మేము రాహుల్ గాంధీ గారి ఇంటి ముందర, ఏఐసిసి ఆఫీస్ ముందర, మేము ఎక్కడ పడితే అక్కడ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయబోతున్నాం, ర్యాలీ చేయబోతున్నాం. పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి కుల సంఘాలంతా తరలి రాబోతున్నారు.